ఇది ఎప్పటి నుంచి వస్తున్నది కాదు, ఇప్పటిది కాదు కదా. తాత ముత్తాత ఎవరు పెట్టిండ్రో అప్పటి నుంచి వెళ్ళో ఇక మంచిగానే పెట్టిండ్రు కదా. మరి కొత్త గంపలనా అన్నం తీసుకొచ్చింది? కొత్త గంపల అన్నం తీసుకొచ్చిండ్రు. మంచి ఆనందంగా కానుక చెట్లతోని చల్లదనము. మళ్ళీ పెళ్ళిళ్ళల్లో కూడా ఇది పచ్చని పందిరి అని పెళ్ళికి ఒక రోజు ముందు పచ్చని పందిరి చేస్తారు. ఎవరింట్లో అయినా చేస్తారు. ఎటువంటి సాంప్రదాయమైన మెహందీ ఫంక్షన్ అంటారు, లేకుంటే హల్దీ ఫంక్షన్ అంటారు. మాట్లాడు నువ్వు. వాడు మాట్లాడలే. చెప్పిండు కదా భాష తేలి గాండ్ల తేలి వాళ్ళ పెళ్ళి అయితే వచ్చి పాలపొరక తీసుకెళ్తున్నారు మా చెట్ల నుండి. ఎంత ఆనందంగా వాళ్ళు మంచిగా ఉమ్మడిగా వచ్చి మాట్లాడుతూ ఓ ఆకంతా తెంపుకొని మండలు కొట్టుకొని నిజంగా నాకు కూడా సమయము ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అన్నట్టు ఇది ప్రొద్దున కాబట్టి, లేకుంటే నేను కూడా ఈ పిల్లలతో వచ్చి మంచిగా వీళ్ళ దగ్గర నేను తెచ్చుకొని తింటుంటే, లేకపోతే వీళ్ళ దాంట్లో పెట్టమంటుంటే. నాకు ఇష్టము ఇట్లాంటి వాళ్ళంటే, ఇటువంటి ఫంక్షన్లు అంటే ఇట్లా అందరు కలిసి తినడము ఎంత ఆనందంగా. లేదు బిడ్డ, ఇప్పుడు ఎక్కడ పని అయింది, స్నానం కాలే, పూజ కాలేదు. అట్లా పూజ చేసుకుంటా కాదు బిడ్డ, అట్లా దేవునికి పూజ చేసినాక తింటా ఇక. అదే అరే నువ్వు వద్దంటున్నావు, నువ్వే మస్తు పడుతున్నావు కదరా, నువ్వే మంచిగా పడుతున్నావు. వద్ద తేల గాండ్ల తేల ఏదైనా కానీ, ఏ చిన్న ఫంక్షన్ అయినా కానీ ఉమ్మడిగా మంచిగా ఆనందంగా చేసుకుంటారు వీళ్ళు ఫంక్షన్లు. మన దాంట్లో అలాగా ఆర్భాటాలు పోకుండా మంచిగా వాళ్ళ దాంట్లో వాళ్ళే మంచిగా చేసుకుంటారు ఫంక్షన్లు. ఇండ్లలోనే చేసుకుంటారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. చిన్న పెద్ద అందరు కలిసి ఎంజాయ్ చేస్తారు. మనం ఎవరితోనో తెప్పించుకుంటాం. వచ్చి ఇప్పుడు ఈ చెట్లకు పూజ చేసిండ్రండి. చెట్లకు పూజ చేసి మొక్కి మరి చెట్లు ఆకులు అది మండలు తెంపుకున్నారు వాళ్ళు. అవి అక్కడ బండ్లలో పెట్టుకున్నారు. చెప్పు నాన్న. తెంపుతారు కదా. తెంపి ఇప్పుడు వాళ్ళు పొలంకి పోయినట్టు ఇక అందుకొరకని మనం అడవికి పోయినట్టు వాళ్ళు ఇంత భోజనం చేస్తే వాళ్ళ ఆచారం ప్రకారం, ఎవరి ఆచారమైనా ఇది పద్ధతి ప్రకారం ఇదన్నీ మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇంటికి వచ్చిన తర్వాత మనం వాళ్లకు కాళ్ళు కడిగి, ఎడ్ల కాళ్ళు కడిగి బొట్టు పెట్టి వాళ్ళకి ఒక టవల్స్ కప్పి మనం కూడా తీసుకుంటాము. ప్రతి క్యాస్ట్లో కూడా అది ఉన్నది. ఇది ఐదుగురు అందరు వస్తారు కదా, అందరు వస్తారు. టవల్ కప్పి కొత్త అల్లుడు కూడా వస్తాడు పాలపురకాడికి. అల్లుడు దేవునితో సమానం, అన్నిటికీ ముందే ఉంచుతారు. అల్లుడు ఈయనేనా? అల్లుడిని ముంగట పెట్టి ఇక ఎదుర్కొంటారు, ఇంట్లోకి తీసుకుపోతారు. ఇది వేసినాకనే అన్ని కార్యక్రమాలు ఇంటికాడ పొరకేసి పోచమ్మకి హనుమంతు గుడి దగ్గర వేసి ఇంటికి వెళ్తారు. పోచమ్మ కూడా చప్పుడుతో తీసుకెళ్తారా? అవునవును. 10-11 వరకు వస్తాం మేము మళ్ళీ ఇట్లా. నాన్న మళ్ళీ అప్పుడు పెట్టండి. ఓకేనా. స్పెషల్ డిష్ ఇదేంటి? అది
నానా వడియాలు 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 వడియాల కూర వడియాల కూర వడియాల కూర కంపల్సరిగా పప్పు చారు వడియాల కూర ఆ? తరతరాల ఆచారం వడియాల కూర. వడియాల నానా ఓకే బిడ్డ థ్యాంక్ యూ నాన్న మీ పేరు చెప్పలేదు నాన్న అసలు నా పేరు తిరుపతి హరందర్. తిరుపతి హరేందర్ హరందర్. మంచిగా ఉంది నా పేరు కూడా సగం ఉంది అందులో అవునా? నా పేరు పెంటయ్య మీ పేరు తెలుసు నువ్వు తెలియదా పెంటయ్య నువ్వు తెలిసే కదా ఆ నాన్నగాడు కూడా తెలిసేవో ఇప్పుడు ఆడ కూర్చొని తిన్నాడు చూడు ఆడ కూడా చిన్నప్పటి నుంచి తెలిసేవాడు ఇక్కడ చేంజ్ చేస్తారు కదా అదే ఇక్కడ చేంజ్ చేస్తాడు